హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈరోజైతే నేను పల్లి నువ్వుల లడ్డు చేస్తున్నానండి. ఈ పల్లి నువ్వుల లడ్డు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంత పెద్దవాళ్ళైనా సరే రోజు ఒక్కటి తిన్నారంటే చాలండి. బాడీ ఫుల్ ఎనర్జెటిక్‌గా ఉంటుంది. బాదం, పిస్తాల పప్పుల కన్నా ఈ పల్లీలలోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే నువ్వులలో కూడా కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో ఉండడం వలన వీటిని రోజుకొక్కటైనా తీసుకోవడం వలన మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ పల్లి నువ్వుల లడ్డు చేసుకోవడానికి ముందుగా నేనైతే ఇక్కడ టీ తాగే కప్పుతోటి 1 కప్పు నువ్వులను ఇలా నువ్వులను కొలిచి ఒక ప్లేట్లోకి వేసుకున్నాక నెక్స్ట్ ఇదే కప్పుతోటి 1 కప్పు పల్లీలను కూడా కొలిచి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం తురుము కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ పల్లి నువ్వుల లడ్డుని మనం హెల్తీ వేలో చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా బెల్లంనే వాడాలి. ఇప్పుడు ఈ పల్లీలను వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిని పెట్టుకొని ఈ కడాయిని బాగా హీట్ చేసుకున్న తర్వాత మనం కొలిచి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. వీటిని ఎలా వేయించుకోవాలంటే స్టవ్ని కంప్లీట్గా సిమ్లో ఉంచేసి స్లోగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా స్లోగా వేయించుకోవడం వలన పల్లీలు అనేటివి లోపలి వరకు వేగి కరకరలాడుతూ వేగుతాయి. అలాగే వీటిని ఇలా వేయించుకొని చేసుకోవడం వలన లడ్డు టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే పల్లీలు పూర్తిగా వేగిపోయాయి. నెక్స్ట్ ఇందులోనే నువ్వులను కూడా వేసి వేయించుకుంటున్నాను. ఈ నువ్వులను కూడా అంతేనండి, స్లోగా స్టవ్ని సిమ్లో ఉంచేసి ఈ నువ్వులు చిటపటమనే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, నువ్వులు కూడా వేగాక మీకు చూపిస్తున్నాను. నువ్వులు మంచిగా వేగి కలర్ షేడ్ అయ్యిందండి ఇక్కడ. వీటిని కూడా ఇలా దోరగా వేయించి పక్కకు తీసేసుకోవాలి. వీటిని ఇప్పుడు కంప్లీట్గా చల్లార్చుకోవాలండి. ఇక్కడైతే పల్లీలు, నువ్వులు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక పెద్ద సైజు మిక్సర్ జార్ తీసుకొని పల్లీలను అయితే ముందుగా మిక్సీకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, పల్లీలను ఇలా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇదే మిక్సర్ జార్లోనికి నువ్వులను కూడా వేసి మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకునేటప్పుడు ఈ పల్లి నువ్వులలోంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఈ మిక్సర్ జార్లోనికే నువ్వులను అలాగే 4 ఇలాచీలను కూడా వేసి మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బ్లెండ్ చేసుకునేటప్పుడు ఈ పల్లి నువ్వులలోంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ చిన్న చిన్నగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడైతే నువ్వులు కూడా మెత్తగా మెదిగిపోయాయండి. ఇప్పుడు ఈ మిక్సర్ జార్లోనికి 1 కప్పు బెల్లంని కూడా తురిమి వేసుకొని ఇంకో 2 సార్లు మిక్సీకి వేసుకున్నామంటే మనకి ఈ పల్లి నువ్వుల లడ్డుకి కావాల్సిన పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. నువ్వులలో బెల్లం తురిమి వేసి బ్లెండ్ చేసుకున్నాక ఇలా మెత్తని పౌడర్ లాగా రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని పల్లి పౌడర్లోకి వేసేసుకొని ఈ పల్లి, నువ్వులు, బెల్లం పౌడర్లన్నీ కలిసే విధంగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా పల్లీల, నువ్వులు, బెల్లం పౌడర్లన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నెయ్యి ఫ్లేవర్ కోసం 2 టీ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నెయ్యిని వేసుకున్నాం కదండి, ఈ నెయ్యి ఈ పౌడర్లోకి కలిసే విధంగా ఒకసారి మంచిగా కలిపెట్టుకుంటున్నాను. ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల చేతికి కూడా ఏం అంటుకోకుండా మంచిగా వస్తాయి లడ్లు. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా లడ్డు పరిమాణం తీసుకొని చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా ఓపికతో చేసుకుంటే మన ఇంట్లోనే హెల్దీ అయిన ప్రోటీన్, కాల్షియం లడ్డు అయితే రెడీ అయిపోయాయి. వీటిని పిల్లల స్నాక్ బాక్స్లోకైనా పెట్టొచ్చు, లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వీటిని ఒక్కొక్కటి ఇచ్చామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు.
ఇలా ఒకసారి చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్‌లో వేసుకొని ఉంచుకున్నామంటే ఒక నెల రోజుల వరకైనా ఉంటాయి ఇవి. ఈ విధంగా పల్లి నువ్వుల లడ్డు చేసుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే పిల్లలు చాక్లెట్స్ అడిగినప్పుడల్లా వాటికి బదులుగా వీటిని అలవాటు చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బాదం, పిస్తా, కాజు కొనలేని వాళ్ళకి కూడా తక్కువ ఖర్చులో అధిక ప్రోటీన్, కాల్షియం అందేలాగా ఈ పల్లి నువ్వుల లడ్డు అయితే చేసుకొని తినొచ్చండి. ఇందులో మనకి బాడీకి కావాల్సిన పుష్కలమైన కాల్షియం ఇంకా ప్రోటీన్ అయితే అధికంగా ఉంటాయి. కొంతమందికైతే మిల్క్ అలర్జీ ఉంటుందండి. అలాంటి వాళ్ళు కాల్షియం లోపంతో బాధపడే వారికి ఇలా నువ్వు పల్లీల లడ్డు చేసుకొని తినండి. ఇమ్యూన్ సిస్టమ్ అయితే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. చూసారు కదండీ ఇవాల్టి పల్లి నువ్వుల లడ్డు రెసిపీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.